నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధానాంశాలు. శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాడి. వెలగపూడి సచివాలయంలో ఫోర్జరీ సంతకాలు హల్చల్, పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి పి మురళీకృష్ణారావు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆకస్మిక పర్యటన, చిత్రావతి నది సుందరీకరణ పనులను పరిశీలించిన రఘునాథ్ రెడ్డి. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం, నడు రోడ్డుపై మంటల్లో కాలిపోయి వ్యక్తి మృతి. గ్రామాల్లోకి ప్రవహిస్తున్న సోమశిల ప్రాజెక్టు నీరు, సురక్షిత ప్రాంతాలకు ముంపు బాధితుల తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కర్నూలు శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై శ్రీశైలం ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు కార్యకర్తలపై దాడి చేసిన వారిని బదిలీ చేశారు. స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కార్యకర్తలకు దర్శనం టైం అయిపోయిందని సిబ్బంది చెప్పడంతో ఈ వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో తమపై దాడి చేశారని వారు హైకమాండ్కి తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. గొడవ కారణాలపై డీఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ జరుగుతుంది. ఇక గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు చెందిన నకిలీ చెక్కుల సమర్పణపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన చెక్కులు ఫోర్జరీ సంతకాలతో జారీ అయినట్లు వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి పి మురళీకృష్ణారావు ఫిర్యాదు చేశారు. సుమారు 116 కోట్ల రూపాయలకు 3 చెక్కులు ఫోర్జరీ సంతకాలతో జారీ అయ్యాయి. కర్ణాటకకు చెందిన అద్వైత హాల్ బాక్స్ నుండి 52.65 కోట్ల రూపాయలు, ఢిల్లీలోని శర్మాపూర్ సింగ్ నుండి 39.68 కోట్ల రూపాయలు, పశ్చిమ బెంగాల్ నుండి మల్లాపూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నుండి 24.65 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను ఆయా స్టేట్ బ్యాంకుల్లో సమర్పించినట్లు కార్యదర్శి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ చెక్కుల చెల్లింపులు నిలిపివేయాలని వెలగపూడి సచివాలయం నుండి స్టేట్ బ్యాంక్ మేనేజర్కు సూచించినట్లు పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన వ్యవహారంలో అసిస్టెంట్ సెక్రటరీ మురళీమోహన్ రావు గారు రెవెన్యూ సెక్రటరీ ఉషారాణి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఫైల్ చేయడం జరిగింది. వివరాలు ఏంటంటే, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వబడిన చెక్కులు 16,000, 45,000, 45,000 సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వబడిన అదే నెంబర్ కలిగిన చెక్కుల్ని, తప్పుడు చెక్కుల్ని సృష్టించి అసిస్టెంట్ సెక్రటరీ మురళీమోహన్ రావు గారి యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి, స్టాంపుల్ని కూడా ఫేక్ ని తయారు చేసి, మ్యాంగ్లూరు దగ్గర ఉన్న కర్ణాటక స్టేట్ మ్యాంగ్లూరు దగ్గర ఉన్న బొదిరి అనే ప్రాంతంలో ప్రజెంట్ చేయటము ఒక చెక్కు, రెండోది ఢిల్లీలో ప్రజెంట్ చేశారు, అలాగే మూడోది వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ప్రజెంట్ చేయడం జరిగింది. మొత్తం 117 కోట్ల రూపాయలకి సంబంధించిన చెక్కులు, ఫేక్ చెక్కులు ప్రజెంట్ చేయగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వెలగపూడి వారు
అసిస్టెంట్ సెక్రటరీ మురళీమోహన్ రావు గారిని సంప్రదించగా అవి అంతా చెక్కులు మేము ఇవ్వలేదు, వాటిని పేమెంట్ ఆపమని చెప్పిన తరుణంలో వాళ్ళు జరిగిన ఫోర్జరీకి కానీ జరిగిన ఈ చీటింగ్ ఫ్రాడ్ గురించి పోలీస్ స్టేషన్లో నా కేసు ఫిర్యాదు చేశారు. దాన్ని కేసు నమోదు చేసుకొని ఈ కేసు స్పెషల్లీ గ్రేవ్ ఇన్ నేచర్ కనుక శ్రీ తుళ్ళూరు డిఎస్పి వారు శ్రీ ఏ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్లోని సీఎం రాష్ట్రంలో పన్నులు విధించడంలో ఔరంగజేబ్ మించిన గనుడు ముఖ్యమంత్రి జగన్ అని ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన గత ప్రభుత్వం చేసిన పనులను పరిశీలించారు. చిత్రావతి నది సుందరీకరణ పనులతో పాటు బ్రిడ్జి పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులకు విడుదలైన కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదని విమర్శించారు. సోమవారం కూర్చోండి, 10 గంటలకు కూర్చొని 5 గంటల వరకు చేయండి. అర్థం 3-4 రోజులు చేయండి, మళ్ళీ నేను చూసుకుంటాను. చేస్తాను తల్లి, నేను ప్రెస్ వరకు కూడా చెప్తాను, వాళ్ళు హైలైట్ చేస్తారు. తర్వాత కాదు నేను చూస్తున్నారు. అడిషనల్ వ్యాట్ 4% పెంచారు. ఈరోజు ₹1 సెస్ అదనంగా పెంచారు. అంటే తెలుగుదేశం పార్టీ టైంలో 69 రూపాయలు ఉండే డీజిల్ రేటు ఈ పొద్దు 81 రూపాయలు పైచిలకు పెంచినారంటే వీళ్ళకి ఏమాత్రం నిబద్ధత ఉందో, ఏమాత్రం ప్రజా సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉందో దీనికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మద్యం కథలు చెప్పారు, కాశీ మజిలీ కథలు, నీతి కథలు మాకు చెప్తున్నారు. ఈ పొద్దు మద్యం బార్ల ఫీజుల మీద ఇస్తున్నారు తప్ప ఇది చేసింది లేదు. ఒకటే ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికే విసిగి వేసారిపోయారు. పన్నుల మూత విమాన మూత మోగించారు. ఎక్కడ చూసినా ట్యాక్స్ లేవు. పూర్వకాలంలో ఔరంగజేబు ఉండేవాడు, ఆయన జుట్టు కూడా ట్యాక్స్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన గనుడు, అన్నిటికీ ట్యాక్స్ వేస్తున్నాడు. ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చింది కోర్టు 85 సార్లు కలిసిపోయారు. ప్రజలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ప్రజా వ్యతిరేకత చాగ్రామం. విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలమనేడు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నరసింహారెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు నుండి వస్తున్న వరద నీరు పెన్నా పరివాహక గ్రామాల్లోకి చేరుకుంటుంది. దీంతో సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలో జలదిగ్బంధంగా మారింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు గురైన గ్రామాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించారు.
నా పేరు అనిత. ఏర్లగూడపాడు సోమశేల డ్యామ్ నీళ్లు వదిలేశారు. మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మేము ఒట్టి చేతులతో ఉన్నాం. మాకు ఏదో ఒక సాయం చేయండి. సంగం మండలం వెర్రపూడి గ్రామం. దాని ఇక్కడంతా కూడా వాటర్ వచ్చేసింది. పైర్లు కూడా అన్ని మునిగిపోయాయి. వరకు కూడా అంతా మునిగిపోయి ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఊరు రాలేదు. ఇంకైనా కానీ ఎవరైనా వచ్చి మాకేదో సాయం చేసి మాకు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ వర్షాలు ఎక్కువైన దానివల్ల పెన్నకి వాటర్ వదలడం వల్ల మా ఊరికి రోడ్డు మొత్తం వాటర్ వచ్చేసింది. వీర్లగూడపాడు సంగం మండలం. వీర్లగూడపాడులో మేము 5 ఎకరాలు నాటిన వరి. అలాగే ఈ 5 ఎకరాలు పోయిన తర్వాత మా ఊళ్ళోకి నీళ్లు వచ్చేసినాయి. మేము తట్టబడి గొడ్లు బ్యాగ్ అని సర్దుకొని ఊరికి వెళ్ళిపోవాలంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా స్పందిస్తే ఏదైనా వాహనాలు పంపిస్తే మా ఊరు వాళ్ళని అందరినీ ఏదైనా సురక్షిత ప్రాంతానికి చేస్తారని కోరుతున్నాము. నేను సంగం తాల్దార్ నిర్మలానంద బాబా అని మాట్లాడుతున్నానండి. సోమశిల వాటర్స్ ఎక్సెస్ ఫ్లడ్ వాటర్స్ వదిలిన వాటిని గురించి మధ్యాహ్నం సంగం బ్యారేజ్ దగ్గర చూశాను. ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. వెలాసిటీ ఆఫ్ వాటర్ స్పీడ్ కూడా బాగుంది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ వీర్లగూడపాడులో వాటర్ సరౌండ్ అయిపోయేసి గ్రామాల్లోకి ఎంటర్ అవుతున్నాయని చెప్పని సమాచారం అందిన వెంటనే బయలుదేరి నేను వీర్లగూడపాడు దగ్గర అక్కడ చూసి పరిస్థితి ఉంటే పై అధికారులకు చెప్పి వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పేద బడుగు బలైన మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందని కర్నూలు జిల్లా బీజేపీ నేతలు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సేవా సప్తాహ్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, జిల్లా మహిళా నాయకురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో కొన్ని దశాబ్దాలుగా పరిష్కృతంగా ఉన్న సమస్యలను చాలా సున్నితంగా పరిష్కరించాలని కొనియాడారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. టీటీడీ దేవస్థానంలో అనేక కొనసాగుతున్న సంప్రదాయాలను తుంగలో తొక్కి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. జన్మదినోత్సవం సందర్భంగా సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని ఇవాళ జిల్లాలో నిర్వహించడం జరుగుతున్నది. ఆ సందర్భంగా ప్రధానంగా ఇవాళ ఆస్పరి, వలగొండ ఈ 2 చోట్ల కూడా కార్యక్రమాలు, చెట్టు నాటే కార్యక్రమాలు ఇచ్చినాయి. అదేవిధంగా పండ్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి చివరికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉన్నదో అందులో కూడా కాంట్రవర్సీ తీసుకురావడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ ఎవరైతే అన్య మతస్థులు బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి అనేక రాష్ట్రాలు జిల్లాలో నిరోధన జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి 70 సంవత్సరాలు, మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి కూడా అనేక సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు పరిష్కారం కానిటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ విషయం కావచ్చు, అయోధ్య విషయం కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా చాలా చాకచక్యంగా సమస్యను పరిష్కరించడం జరిగింది. అంటే ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి ఒక రెస్పాన్సిబిలిటీ, ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేయడం కారణంగా ఇది సాధ్యమైందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క బాగు కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. బాలికల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఉపాధి కూలీల విషయంలో కావచ్చు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు. ఆ మనోభావాలను దెబ్బతీయకూడదు. ఏదైనా సరే నిన్న చెప్పారు, ఫస్ట్ లో ఏమన్నారు, టీటీడీ ఆస్తులు మేము అమ్మకానికి పెడతాము అన్నారు. దాని తర్వాత ఏం చెప్పారు, మళ్ళీ సాయంత్రానికే లేదు అని మార్చుకున్నారు. మళ్ళీ నిన్న అంతే జరిగింది కదా.
డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పారు. మళ్ళా సాయంత్రానికి మళ్ళా లేదు అని కానీ మన జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? విఐపీలకు పెద్దవాళ్లకు ఒక ఇది సామాన్యులకి లేదు, అంతే కదా, విఐపీలకి మాత్రమే ఒక ఇది రూలు లేదు, సామాన్యులకు ఒక రూలు అని డిక్లరేషన్ సామాన్యులకి వర్తిస్తుంది కానీ పెద్ద విఐపీల వాళ్ళకి మాత్రం డిక్లరేషన్ వర్తించదు అనేది వాళ్ళ వాదన. మారుస్తూనే ఉన్నారు. అంటే ఎట్లా కనిపిస్తున్నాము? ఇదే సేమ్ మనము మాస్కులలో వెళ్ళి లేకపోతే చర్చిలలో మనం వెళ్ళగలుగుతామా? లేదు. ఒకరి సెంటిమెంట్స్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకరి సెంటిమెంట్. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించారు. ప్రధాని మోడీ 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని సేవా సప్తాహ వారోత్సవాల్లో భాగంగా పెడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధి పనులు ప్రధాని మోడీ 6 ఏళ్లలో చేసి చూపించారని కొనియాడారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక బిల్లులను సుసాధ్యం చేశారని, భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల చెంతకు చేర్చిన ఘనుడు నరేంద్ర మోడీ అని అన్నారు. ఏమంటారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, ఏపీ విరాజ్ గారి నాయకత్వం, వజ్ర భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై జై మాతా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా. మారిన ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తన జీవిత కాలంలో ఎప్పుడే కూడా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు వరకు అతను అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే ముఖ్యమంత్రిగా, అదేవిధంగా లోక్సభలో అడుగుపెట్టిన వెంటనే ప్రధానమంత్రిగా ఈరోజు వరకు అతను ప్రతిపక్ష ఆలోచన లేకుండా ఎప్పుడు ప్రధాన పక్షంలో ఉంటూ భారతదేశాన్ని ఈరోజు విజయ పంతలో నడిపిస్తానంటే అది నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుందని ఆయన జన్మదిన సందర్భంగా హిందూపూర్ జిల్లా పార్టీ తరఫు నుంచి నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండి ప్రధానమంత్రి గారు యొక్క ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ హిందూపూర్ జిల్లా ముందుకు తీసుకుని పోతాను. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఆవులపల్లి, కలుగొట్లపల్లి, బాపనపల్లి వాగులు నిండిపోయి ప్రమాదకరంగా మారింది. తక్షణమే అధికారులు స్పందించి వీరికి నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ దర్శన్ అల్లంకొండు, ఆలగడ్డ రిపోర్టర్, చాగలమర్రి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కుండపోత వర్షంగా మారిపోయి చాగలమర్రి పరిసర ప్రాంతాలలో ఇక్కడ రాకపోకలు పూర్తిగా ఇబ్బంది అయ్యాయి. ఇప్పుడు మనము కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం
బాపనపల్లె ఆవులపల్లె గ్రామ సమీపంలో ఉన్నాం మనము. ఇక్కడ చూస్తున్నట్టుగైతే రాకపోకలు పూర్తిగా ఇబ్బంది అయ్యేటట్టుగా ఉందని గమనిస్తున్నారు ప్రజలు. ఇక్కడ వీళ్లకు ఆవులపల్లె బాపనపల్లె వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఏదైనా కానీ రాకపోకలు తీసుకుపోవడానికి ఉండేదానికి నిలబడడానికి అనే ఆస్కారం లేకుండా పోయింది. 10 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని, వీరికి నిత్యావసర సరుకులు అందించాలని కోరుతున్నారు. ఇక్కడున్న ప్రజలు మనం చూసినట్టయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనము. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వాన పడింది, ఎన్ని రోజుల నుంచి రాకపోకలు ఇబ్బంది అయిపోయాయి? 10 రోజులు 10 రోజులు అయింది. ఏదైనా సరుకులు తెచ్చుకోవాలని కానీ ఇబ్బంది కావాలా? మరి ఎవరైనా స్పందించారా అధికారులు కానీ ఎవరైనా కానీ? ఎవరు రాలేదా? చూసేదానికి కూడా రాలేదా? నీదే ఊరు? అధికారుల సెక్యూరిటీ నిర్లక్ష్యంతో మద్యం మత్తులో యువకులు సోమశిల డ్యాం వద్ద రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో పెన్నా డెల్టాకు 11 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. జలాశయ సందర్శన నిమిత్తం వచ్చిన ప్రజలను గాలికి వదిలేశారు. దీంతో జలాశయం అపరాన్ ప్రాంతం వద్ద 3 యువకులు హల్చల్ చేశారు. పోలీసులు ఎదుట ఈ సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెను ప్రమాదం నుంచి యువకులు బయటపడడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. సార్ సార్ ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎస్ అబీబుల్లా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తున్న తనను అడ్డుకున్నారని తన అనుచరులతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు. విధుల్లోన్న సీఐని అడ్డుకుని దౌర్జన్యం చేశారు. నువ్వు కాదు 100 వీడియోలు తీస్తారా? నేనేం చెప్పినా నేనేం చెప్పినాను సార్? నేనేం చెప్పినాను? లేదు, ఎవరు తాగలేదని చెప్పేది ఎవరు తాగలేదని చెప్పినానా లేదా? ఏంది నువ్వు ఎవరిని తంటావు? నువ్వు నాకు తన్నాలా? నువ్వు నాకు తన్నాలను ఎవరి నుంచి ఏమైంది? ఏం మాట్లాడాను? ఏం మాట్లాడో కావాలా ఈరోజు? ఏం మాట్లాడో కావాలా? ఏం నీకు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలుసుకోవాలను నువ్వు తెలుసుకోవాలి సార్. నువ్వు పోయొచ్చి నన్ను చెప్తే నువ్వు ఏం చెప్తాను? ఎవరు తాగినాడంటావు? తాగలేదని చెప్పినా ఎందుకు పోయినావంటే నువ్వు క్షమాపణ కోరాలా? నువ్వు నాకు నువ్వు తంతావని చెప్పినావు. నువ్వు క్షమాపణ కోరాలా? చూస్తావు కదా నువ్వు స్టేషన్ దగ్గర వదలాలా? నువ్వు యూనిఫామ్ వదలాలా లేకపోతే నేను రాజకీయం వదలాలా? చూపిస్తా నీకు. ఏం వంటల్లో పెద్ద 4 రోజులు డ్యూటీ చేసే పెద్ద బాలేగా అనుకున్నా?
నేను అనుకోలేదు. ఏ కెమెరాలతో ఎవడు భయపడాడు? ఏ కెమెరాలతో ఎవడు భయపడాడు? తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదు. తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదు. భయపడినారబ్బా నన్ను. ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడదని ఏమనుకున్నావు? అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ఏమన్నా పోతాం అనుకున్నా? తోక ముడుచుకొని తప్పు చేసిన నా కొడుకు పట్టుకోవాలా నువ్వు? తాగలేదని చెప్తే ఏం తాగినారని చెప్తావా నువ్వు? బండి పక్కన పెట్టమని చెప్తావా నువ్వు? చెప్పాలను క్షమాపణ కోరాలా? వంట పదం రా. అనంతపురం నగరంలోని ప్రైవేట్ స్కూల్లో జాతీయ సమాజం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ పాల్గొన్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై రామయ్య దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటాయని ఖరారు చేశారు. ఈ సమావేశంలో కొట్టాల శ్రీరాములు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డిగ్రేడేషన్ 2 crores ఇచ్చాము. వద్దులే కానీ సోమవారం కూర్చోండి, 10 గంటలకు కూర్చొని 5 గంటల వరకు చేయండి. అర్థం 3-4 రోజులు చేయండి, మళ్ళీ నేను చూసుకుంటాను. చేస్తాను తల్లి. నేను ప్రెస్ వరకు కూడా చెప్తాను, వాళ్ళు హైలైట్ చేస్తారు. తర్వాత కాదు నేను చూస్తున్నారు. అడిషనల్ వ్యాట్ 4% పెంచారు. ఈరోజు రూపాయి సెస్ అదనంగా పెంచారు. అంటే తెలుగుదేశం పార్టీ టైంలో 69 రూపాయలు ఉండే డీజిల్ రేటు ఈ పొద్దు 81 రూపాయలు పైచిలకు పెంచారంటే వీళ్ళకి ఏమాత్రం నిబద్ధత ఉందో, ఏమాత్రం ప్రజా సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉందో దీనికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మద్యం కథలు చెప్పారు, కాశీ మజిలీ కథలు, నీతి కథలు మాకు చెప్తున్నారు. ఈ పొద్దు మద్యం బార్ల ఫీజుల మీద ఇస్తున్నారు తప్ప ఇది చేసింది ఏం లేదు. ఒకటే ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికే విసిగి వేసారిపోయారు. పన్నుల మూత, విమాన మూత మోగించారు. ఎక్కడ చూసినా ట్యాక్స్ లేదు. పూర్వకాలంలో ఔరంగజేబు ఉండేవాడు, ఆయన జుట్టు కూడా ట్యాక్స్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన గనుడు, అన్నిటికీ ట్యాక్స్ వేస్తున్నాడు. ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చింది కోర్టు 85 సార్లు కలిసిపోయారు. ప్రజలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ప్రజా వ్యతిరేకత చాగ్రామం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాడి. వెలగపూడి సచివాలయంలో ఫోర్జరీ సంతకాల హల్చల్, పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి పి మురళీకృష్ణారావు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆకస్మిక పర్యటన, చిత్రావతి నది సుందరీకరణ పనులను పరిశీలించిన రఘునాథ్ రెడ్డి. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం, నడు రోడ్డుపై మంటల్లో కాలిపోయి వ్యక్తి మృతి. గ్రామాల్లోకి ప్రవహిస్తున్న సోమశిల ప్రాజెక్టు నీరు, సురక్షిత ప్రాంతాలకు ముంపు బాధితుల తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.